గిరిజన ప్రాంతాల్లో డోలీ కష్టాలు తీరేలా రహదారి సౌకర్యం కల్పిస్తానని మహిళా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి చెప్పారు. గిరిజనులకు విద్య, వైద్యం, తాగునీరు అందిస్తే వారి కష్టాలు 90% తీరినట్లేనని అన్నారు. వసతి గృహాల్లో 4వ తరగతి ఉద్యోగుల కొరతను పరిష్కరించి విద్యార్థులకు మెరుగైన విద్య, పౌష్టికాహారం సక్రమంగా అందేలా కృషి చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. ఐటీడీఏ, జీసీసీలను బలోపేతం చేసి గిరిజనులకు మెరుగైన సేవలు అందించేలా కృషి చేస్తానని చెప్పారు. వార్డుకి మనం ప్రచారంకి వెళ్ళిన ప్రతి వార్డులో కూడా పాప అమ్మ మాకు మార్గం లేదు అని వాళ్ళు బాధపడుతున్నారు. అలాగే ఎస్సీ వీధిలో కూడా కరెంటు వైర్లు అందుతున్నాయి. అది కూడా క్లియర్గా చెప్పాను, కరెంటు వైర్లు కూడా పైకి కట్టాలి అని. ఇంకా ఇక్కడ ఏంటంటే కోట్లాది డబ్బులు వచ్చాయి, చేతగాక పనులు చేయలేక వదిలేశారు, వెనక్కి తిరిగిపోయిన కొన్ని ఉన్నాయి. వాటి మీద ఖచ్చితంగా దృష్టి పెడతాం. ఎందుకంటే పనులకు డబ్బులు వచ్చాయి, పనులు చేయించుకునే సత్తా వీళ్ళకి లేదు. హాస్టల్స్ లో ఏఎన్ఎంలు ఉంటారు, పౌష్టికాహారం ఉంటుంది ఖచ్చితంగా. ఆ వాటి మీద కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా జరుగుతుంది. గవర్నమెంట్ అన్ని విధాలుగా మాట్లాడతాను.